హలో అండి, ఈరోజైతే మనమైతే నిమ్మకాయలను ఎలా స్టోరేజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి. కొన్ని నిమ్మకాయలు చూపిస్తున్నా అని ఏమనుకోకండి. ముందుగా అయితే ఒక ఎంటీ బాక్స్గా తీసుకోవాలి. అందులో నిమ్మకాయలు వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోయాలి అండి. ఇప్పుడు ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. వీక్లీ 1 టైం మనం ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేయాలి, లేకుంటే 10 డేస్కి ఒకసారి అయినా వాటర్ చేంజ్ చేయాలి. ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి. మనం నిమ్మకాయని ఫస్ట్ ఫ్రెష్గా కడగాలి. తర్వాత ఒక క్లాత్తో తుడవాలి. తుడిచిన తర్వాత మన ఇంట్లో న్యూస్ పేపర్స్ కానీ లేకుంటే బుక్స్లో పేపర్స్ కానీ నిమ్మకాయలు పడేంత చిన్న చిన్న పేపర్స్ కట్ చేసుకోవాలి. పేపర్ కట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయని అందులో పెట్టి ఇట్లా ముడవాలి. ఎంటీ బాక్స్లో పెట్టి ఒక క్యాప్ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే 1 or 2 months స్టోరేజ్గా ఉంటాయి. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్. ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసుకున్న ఆయిల్ ఏదైనా పర్లేదు, దానికి నిమ్మకాయలకి మంచిగా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఎంటీ బాక్స్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. అది కూడా 1 or 2 months ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ టిప్. ఇప్పుడు మన దగ్గర ఉండే న్యూస్ పేపర్స్ కానీ పేపర్స్ కానీ ఎంటీ బాక్స్లో కింద ఒకటి అప్లై చేసి తర్వాత అందులో మధ్యలో నిమ్మకాయలు వేసి తర్వాత మీద ఒకటి గాలిపోకుండా ఒక న్యూస్ పేపర్ పెడితే స్టోరేజ్ చేసుకోవచ్చు. అది కూడా